హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నా ఛానల్లో వచ్చేసి ఎగ్ కర్రీ అలాగే ఆలు ఎలా చేసుకోవాలని చెప్పనేది చూపిస్తున్నాను అండి. అన్ని ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆలు ఎగ్స్ కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. సన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక పెనంలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా. తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. టమోటా ముక్కలు వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మనం అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్గా చేసేసుకోవాలండి. అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడే చేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని మొత్తం సాల్ట్ వేసుకొని దగ్గరగా కలుపుకోవాలండి. మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక మామిడికాయ అయితే తీసుకున్నానండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ అయితే పులుపు కోసం అయితే మామిడికాయ అయితే వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ కారం అయితే వేసుకొని రుచికి తగ్గంతగా తర్వాత మనం దగ్గరగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఆలూస్ ఉంటాయి కదండి, ఆలూస్ అయితే వేసేసుకోవాలండి. మనం దాంట్లో ఆలూస్ వేసేసుకొని తర్వాత నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ కూడా ఉడికించిన పక్కన ఆలూస్లో వేసేసుకొని తర్వాత పైన నుంచి కొత్తిమీర వేసుకొని గార్లిక్ చేసుకోవాలండి. మనం కొత్తిమీర వేయటం వల్ల ఆ ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి ఇలా ఉడికేటప్పుడు. తర్వాత మధ్య మధ్యలో ఇలా అయితే తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా కలుపుకుంటూ లాస్ట్న ధనియాల పొడి అయితే వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. థ్యాంక్